తెలంగాణ ఉద్యమకాలను కూడా మోసం చేసిన చరిత్ర మీది. మళ్ళీ ఇయాలో గడిలు ఏర్పాటు చేసుకొని గడి నుండి పరిపాలన నడిపించడం మీరు. నిజామును మరిచిపోకుండా చేసింది మీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవన్నీ ఉన్నాయా? ఎందుకు తొందరపడుతున్నారు? మీరేదో మొత్తం వాగ్దానాలు చేసి మొత్తం అమలు చేసినట్టు, మొత్తం ప్రజలందరికీ న్యాయం చేసినట్టు. ఇయాలో రాష్ట్ర సంపదనంతా దోసుకున్నది మీరు. దాని మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా చెర్లపల్లి జైలుకు పోతారు మీరు. ఆ తర్వాత మేమేమనుకుంటున్నామంటే మీ చెల్లె కవిత ఇదే తిహార్ జైల్లో ఉంది, మీరు కూడా తిహార్ జైలుకే పోతారని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే వేల కోట్లు దోపిడీ జరిగింది తెలంగాణలో. ఇయాలో 3 లక్షల కోట్ల దోపిడీ జరిగింది. కాబట్టి చెర్లపల్లి జైలు వారికి సరిపోదు. దయచేసి మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తిహార్ జైలుకు పంపాలి వాళ్ళను. 3 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేయాలి, తిహార్ జైలుకు పంపాలని చెప్పి ఈ సందర్భంగా మా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చారు వాళ్ళు, తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చారు. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వస్తలేవు, నీళ్ళు రాకపోవడానికి కారణం ఎవరో? మీరు కాదా? ఆ పిల్లలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మీ అయ్య కాదా? అందుకోసమే సమాధానం ఇవన్నిటికీ చెప్పాలి. రెండోది బీజేపీ మధ్యలో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు, మరి ఏదో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. బీజేపీలో అయితే మీరైతే గెలవలేరే. ఫస్ట్ 2, 3 సీట్లు వస్తాయి, దానికోసం పరిచయం ఎందుకు అవుతున్నారు? బీఆర్ఎస్ డిపాజిట్ దక్కదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలిస్తే 1, 2 గెలిపించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. అది గెలిపించుకొని బీజేపీలో విలీనం చేయాలనే ప్రయత్నం కొనసాగుతుంది కేసీఆర్ గారిది. ఈ ఎన్నికలు కాగానే బీఆర్ఎస్ ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఉండేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వీళ్ళు కాంగ్రెస్ పార్టీనే ప్రజలు నమ్ముతున్నారు. బీజేపీ అనేది కాళ్ళు మీదికి పెట్టి తల కిందికి పెట్టుకున్నా 2 నుంచి 3 సీట్ల కన్నా ఎక్కువ గెలవదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 14 సీట్లు గెలవబోతుంది. భారతదేశంలో 250 నుంచి 60 సీట్లు వస్తున్నాయి. మా రాహుల్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రి కాబోతున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ లేరు. ఎందుకంటే సిలిండరు ఆయన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాకనే సిలిండర్కు 1100 అయింది. మరి అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత మధ్యతరగతి ప్రజలు, అణగారిన కులాలు బతికే పరిస్థితి లేకుండా చేశాడు. బడాబాబులకు ఈ దేశ సంపదంతా దోసిపెట్టాడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అది ప్రజలందరికీ తెలిసే. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితిలో నరేంద్ర మోడీ గారిని లేరు అనే విషయాన్ని చెప్తున్నాము. ఖచ్చితంగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కుటుంబం సోనియమ్మ, రాహుల్ గాంధీ కుటుంబం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కుటుంబం సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు. అందుకోసమే ఖచ్చితంగా తెలంగాణలో 14 సీట్లు వస్తాయి. దేశవ్యాప్తంగా 260 సీట్లు రాబోతున్నాయి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు.